వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుతో తనకు సంబంధం లేదని నటుడు సూర్య అన్నారు. నిందితుడు రాకేష్ రెడ్డిని తను కేవలం అప్పు కోసం మాత్రమే కలిశానని ఆయన చెప్పారు. జయరాంను తన సాయంతో ట్రాప్ చేసినట్లు వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటున్న నటుడు సూర్యతో మా ప్రతినిధి ముఖాముఖి. వ్యాపారవేత్త ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో నటుడు సూర్య ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఆయన విచారణాధికారులు పలుమార్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సూర్యకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వంటి వివరాలను నటుడు సూర్యని అడిగి తెలుసుకుందాం. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, నేను కలియుగా అనే ఒక సినిమా చేశాను. ఆ సినిమా ప్రమోషన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ క్రమంలోనే నేను వీళ్ళని చాలామందిని అడుగుతూనే ఉన్నాను. ఒక అన్న, నాకు తెలిసిన అన్న, రాకేష్ రెడ్డి నాకు ఫ్రెండే, తను పొలిటికల్గా అయ్యి తిరుగుతూ ఉంటాడు, సినిమా వాళ్ళకి ఫైనల్స్ అయ్యి ఇస్తాడు అని చెప్పి నాకు పరిచయం చేయడం జరిగింది. తను కలిసిన తర్వాత సినిమా చూపించమని అడిగాడు. నేను వెళ్ళి తనకి సినిమా కూడా చూపించాను. సినిమా చూపించిన తర్వాతే సినిమా చాలా బాగుంది సూర్య, డెఫినెట్గా నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ డబ్బులు నాకు తిరిగి నువ్వు ఎలా ఇస్తావు మళ్ళీ అని అడిగాడు. మా ఫ్రెండ్ ఎవరైతే నాకు పరిచయం చేశారో అన్న నేను షూరిటీ ఇస్తాను అని చెప్పారు. తర్వాత నేను కూడా నా చెక్స్ ఇస్తానన్న, నోట్ కూడా రాసిస్తాను. నేను సినిమాకి అంటూ ఒక శాటిలైట్ ఉంటుంది, ఆ శాటిలైట్ కూడా మీ దగ్గరే పెట్టుకోండి, ఆ 25 lakhs మీకు ఇచ్చిన తర్వాత నాకు ఆ శాటిలైట్ రైట్స్ నేను తీసుకువెళ్ళి అమ్ముకుంటాను నేను, ఇలాగ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నేను మహా అయితే తను కలిసింది 3-4 times కలిసానండి. అది వాళ్ళ ఇంట్లోనే కలిసాను నేను, అంతే తప్ప అక్కడికి ఇక్కడికి నేను వెళ్ళి తిరిగింది కూడా ఏమీ లేదు తనతో. అయితే ఒక పథకం ప్రకారమే జయరాంని మీ ద్వారా హనీ ట్రాప్ చేయించి రాకేష్ రెడ్డి అతని ఇంటికి రప్పించిన తర్వాత హత్య చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? నిజంగా ఇది వెరీ రాంగ్ అండి ఇది. ఎందుకంటే నేను నా ఫోన్లోంచి కానీ, రాకేష్ రెడ్డి ఫోన్లోంచి కానీ, ఏ ఇతర ఫోన్లోంచి కానీ జయరాం గారికి నేను అసలు నేను లేడీ వాయిస్తో కానీ ఏ లేడీస్ చేత కానీ మాట్లాడింది లేదు, మాట్లాడించింది కూడా లేదండి. ఆయన ఎవరో ఏంటో అన్నది కూడా నాకు అసలు నేను న్యూస్ చూసే వరకు కానీ నాకు ఏ విషయాలు తెలియవండి. అసలు పోలీసుల విచారణలో మీరు ఏం చెప్పారు? నేను అదే 29th నేను కలిసింది, నేను ఇలాగా సినిమా కోసం డబ్బులు అడుగుతున్న విషయాలు, సో నేను ఎన్నిసార్లు తనని కలిసాను, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా నేను చెప్పాను. చంపింది ఒక పద్మశ్రీ గారు ఒక భర్తను మాత్రమే కాదు, ఎంతోమందికి అన్నం పెట్టే ఒక యజమాని ఇలా చేయడం అన్నది వెరీ రాంగ్ థింగ్ అండి. అది ఖచ్చితంగా నేను చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ఏం పిలిచినా సరే అడిగి నా వంతు ఏవడిగినా సరే నేను సహకారం అందిస్తాను. నాకు జరిగింది తెలిసింది కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాను, ప్రతిదీ కూడా చెప్తానండి. అయితే మొత్తం మీద కేవలం రాకేష్ రెడ్డి 25 లక్షల రూపాయల అప్పు ఇస్తానని చెప్పిన తర్వాతే ఆయనతో ఆ విధంగా పరిచయం ఏర్పడింది. అతనితో తనకి ఎటువంటి సంబంధం లేదు, హత్య కేసుతో కూడా తనకి సంబంధం లేదని వస్తున్నవన్నీ ఆరోపణలని నటుడు సూర్య చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.